Varunda House of Weavers, second branch, September 24th na grand opening. 5,000 rupees shopping by 30% extra free shopping. Varunda House of Weavers, Kottapeta, Hyderabad. విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న పశ్చిమ బైపాస్ రోడ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. చినకాకాణి నుంచి గొల్లపూడి వరకు మొత్తం 47.88 కిలోమీటర్ల మేర 6 లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. పశ్చిమ బైపాస్ రోడ్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ విశాఖ మార్గంలో వెళ్లే వాహనాలు విజయవాడలోకి ప్రవేశించకుండా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా బెంజ్ సర్కిల్, కనకదుర్గ భారతి, ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. వాహనదారులకు సమయంతో పాటు ఇంధన వ్యయం ఆదా అవుతుంది. రాజధాని అమరావతి పరిధిలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే కీలక ప్రాజెక్టుగా పశ్చిమ బైపాస్ నిలవనుంది. ఇప్పటికే 2 ప్యాకేజీల పనులు పూర్తయ్యాయి. ఎలాగైనా వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పశ్చిమ బైపాస్ రోడ్డుపై వాహనాలు అనుమతించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం హైటెన్షన్ టవర్ల మార్పిడి, ప్యాకేజ్ ల్యాండింగ్ పనులు జరుగుతున్నాయి. ప్యాకేజ్ 3 పనుల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖాజా వద్ద నేషనల్ హైవేపై ల్యాండింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా గుంటూరు, విజయవాడ మార్గంలో వెళ్లే వాహనాలను తాత్కాలికంగా సర్వీస్ రోడ్లకు మళ్లిస్తున్నారు. 100 మీటర్ల దూరం తర్వాత వాహనాలు మళ్లీ హైవేపైకి చేరేలా ఏర్పాట్లు చేశారు. అనుసంధానం జరుగుతున్న ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా 230 మీటర్ల మేర రక్షణ కూడా ఏర్పాటు చేశారు. బైపాస్ నుంచి వచ్చే వాహనాలను నేరుగా నేషనల్ హైవే 16 పైకి అనుమతిస్తారు. బైపాస్ నుంచి విజయవాడకు వెళ్లే వారికి యూటర్న్ సౌకర్యం కల్పిస్తున్నారు. అదనంగా మరో 2 వరుసదారులకు 7 నెలలుగా కొనసాగుతున్న విద్యుత్ లైన్ల వివాదం పరిష్కారమైంది. డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్యాకేజీ 1 పనులు గుండుగొల్ను, కలపర్ర దగ్గర పూర్తయ్యాయి. ప్యాకేజీ 2 పనులు కలపర్రు, చినౌట్పల్లి దగ్గర పూర్తి చేశారు. ఇక ప్యాకేజీ 3 పనులు చినౌట్పల్లి, గొల్లపూడి, ప్యాకేజీ 4 పనులకు సంబంధించి గొల్లపూడి, కాజా పనులకు లైన్ క్లియర్ అయింది. ప్రాజెక్టు ముందుగా 2025 మార్చిలో పూర్తి చేయాలని భావించారు. హైటెన్షన్ టవర్స్ మార్పిడి, ప్యాకేజ్ ల్యాండింగ్ సమస్యలు, పర్యావరణ క్లియరెన్స్, కోవిడ్ ప్రభావం వంటి కారణాలతో ఆలస్యం జరిగింది. అయినప్పటికీ అధికారులు పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు.